కథానికి ఇప్పుడు ఏంటి స్టార్ట్? అమ్మా మనం బయట నుంచి వస్తాం. అమ్మా మనం బయట నుంచి వస్తున్నామే. ఇక్కడ తీవే అమ్మా నువ్వు రా. అమ్మా మన ఇద్దరు పెళ్లి చూపులకి ఏమ్మా బాగాలేదా? పర్లేదు, పెళ్లి కూతురు కూడా యావరేజ్ గాను. ఆ తర్వాత చూద్దాం. పెళ్లి కూతురు ఎగిరిపోయేలా ఉంది. ఇంకొకదే ఉన్నది పెళ్లి కూతురు. వెళ్దామా? రమ్మంటారండి ఇంట్లోకి. రండి రండి. షూస్ ఇప్పండి అక్కడ కాలు కూడా. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. అలా కూర్చోండి. వాళ్ళ పెళ్లి కూతురు తాలూకమ్మా. పెళ్లి కూతురు తాలూకా అండి. అమ్మా ఎలా కూర్చోమన్నారు? అక్కడ సోఫాలో ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. సోఫాలో కూర్చోండి. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మంచినీళ్ళు ఇవ్వండి. కాఫీ తాగుతారా? వద్దు, డ్రింక్ కలిపి ఇవ్వండి. డ్రింక్ ఉన్నారు మీ దగ్గర? ఉందండి. డ్రింకును కానీ గ్లాసులో పోయికండి బాబు, గాజు గ్లాసులో. నెలల క్రితం కలిపిందండి. నెలల క్రితం కలిపింది. డ్రింక్ ఇవ్వమంటారా? ఏమండి మీకు వంట మనిషి ఉందా? మాకు లేదండి. చెప్పావు వచ్చింది పెళ్లి చూపులకి. వంట మనిషి గురించా? వంట మనిషిని పెళ్లి చేసుకుంటామా? మా అబ్బాయికి పెళ్లి చూపులు చూస్తున్నామండి. ఆల్రెడీ వచ్చేసాం పెళ్లి చూపులు. వచ్చేసాం. ఇగో పెళ్లి కూతురు అక్కడే ఉంది. అమ్మా పెళ్లి కూతురు పిలవమను. పెళ్లి కూతురు పిలవండి. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి అసలు? మా అబ్బాయి అండి 10th ఏమో 3 సార్లు పోయిందండి. 4వ పాస్ అయ్యాడు. చెప్తే పెళ్లి పిల్ల ఇస్తారా? 3 సార్లు పెళ్లి అయిందంటే ఎవడ పిల్ల ఇస్తారా? చెప్పు. ఏం చేస్తా చెప్పు. ఉద్యోగం చేస్తున్నాడా? ఏమన్నా ఉద్యోగం చేస్తున్నాడండి? ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేస్తున్నాడండి. సిఏ పాస్ అయ్యాడు. సిఏ కాదు, ఇంజనీరింగ్. డొనేషన్ కట్టే చెప్పకు. అదే 10th పోయిందనో కదా, ఇంజనీర్ పాస్ అయ్యాడే. డే అంటారేంటి విజయపురాన్ని? అలా 10th పోయింది కానీ తర్వాత కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యారా? ఏ బ్యాచ్ అండి? 87లో పాస్. వస్తుందండి. వాళ్ళు అడుగుతారు అప్పుడు చెప్తుగానే ఇదే చెప్పేస్తావా అన్ని? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? మొదలు పెట్టారు. మొదలు అయిపోయింది. ఏ కంపెనీలో కెమికల్స్ లో పనిచేస్తున్నాం. ఎంత అండి జీతం? జీతం 10,000 వస్తుంది. మా హైదరాబాద్లో 10,000 ఏం సరిపోతుంది? పిల్లల్ని ఎలా పోయి? మా అమ్మ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయండి. అందులో 10,000 నెలకు పంపిస్తుంది. 10,000 నాకు 10,000 20,000 కలిపి. మీ అమ్మగారు మీతో కలిసి ఉంటుందా, అక్కడ వేరే ఉంటుందా? మా అమ్మగారు ఇక్కడ కాకినాడలో ఉంటారండి. నేను ఒక్కడే అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాను శుభ్రంగా. గంగావరిలో ఉంటాం. ఆ సొంత ఇల్లా, పెద్ద ఇల్లా? సొంత ఇల్లేనండి బాబు. బాబు అదృష్టం కొద్ది రిటైర్ అయ్యి పెన్షన్ వస్తే కొన్నాం. 3 bedroom హౌస్. 3 bedroom చాలు. కిచెన్ మార్బుల్. మార్పులు అంటే జారి పడిపోతాం. అదే చెప్పు. ఒకసారి పడ్డావుగా? పడలేగా. పెళ్లి కూతురు వచ్చింది అన్నాడు. అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి ఇంజనీరింగ్ పాస్ అయిందండి. ఇంజనీరింగ్. ఎక్కడ చదివిందండి? విప్రోలో పనిచేస్తుంది. అమ్మాయి ఇంకా రాలేదే. కళ్ళు ఎత్తాము. వస్తూ ఉంది కళ్ళు. అమ్మాయి ఖమ్మంలో పాస్ అయిందండి. ఖమ్మంలోనా? హైదరాబాద్ విప్రోలో పనిచేస్తుందండి. నెలకు 50,000 రూపాయలు జీతం. మీ అబ్బాయికి ఏమొస్తుంది? మీ అబ్బాయికి జీతం ఏమొస్తుంది? మా అబ్బాయికి 20,000 వస్తుంది. మా అబ్బాయి 10,000. ఇందాక 10,000. మా అమ్మ పంపించే 10,000. మా అమ్మాయికి గొప్ప ఎక్కువ వస్తుంది. మాకు అద్దెలే 2 లక్షలు వస్తాయి. 2 లక్షలు వస్తాయా? ఉన్నది ఒక ఇల్లు కమర్షియల్ ప్లేస్ 4 ఉన్నాయి. అన్ని కలిపి అద్దెలలో వస్తాయి. లేదండి, గుండె ఇచ్చేస్తాం మీకు. జుట్టు చూడు అమ్మాయిది. కొంచెం పర్వాలేదు. కాదండి, రంగులో ఫస్ట్ బాగానే ఉందా? అన్ని ఇప్పుడే ఒప్పేసుకోకు.
కట్నం ఎంత ఇస్తారో కట్నం తెలుసుకోకుండా ఎంత ఏంటి? ఇస్తారు? సొంత జుట్టు కాకపోతే ఎలా ఉంటుందండి? కట్నం 10 లక్షలు ఇస్తారండి. 50 లక్షలు ఇస్తాం. అమ్మ వెంటనే ఒప్పించుకోవే ఒప్పుకుంటాం, ఒప్పుకుంటాం. కానీ క్యాష్ వెంటనే ఇచ్చేయాలి. అవే క్యాష్ ఇవ్వండి, పొలం ఇస్తాం. పొలం అమ్మ పొలం ఉంటే పొలం పొలం రాసి ఏదో ఒకటి ఇస్తే అమ్మేసుకుందాం లేదా అమ్మేసుకుంటాం. అప్పుడే అమ్మేసుకుందాం అంటున్నాను. ఆ అమ్మాయికి ఏమన్నా సంగీతం వచ్చా? అమ్ముకోవడానికి హక్కు లేదు. అమ్మ అమ్మాయికి సంగీతం వచ్చా? సంగీతం వచ్చా? పొలం అమ్ముకోవడానికి హక్కు లేదు. అమ్మనా సొంతంగా. సంగీతం వచ్చా అమ్మాయికి? కావచ్చు. ఏంటి వీణ వాయిస్తుందా హార్మోనియా? వేణే వాయిస్ వాకలే వాకులమ్మా. ఓ పాట పాడు. కానీ ముక్కుతో పాడుతున్నట్టుంది. ఇంకా పాడలేదు. పాడలేదు కదా. పాడేదో పాడమా, ఒకసారి పాడించు. ఒకసారి పాడమ్మా. ఆ పాట ఎందుకు పాడదు? ఇప్పుడు సిగ్గండి పాడు. ఒక్క పాట పాడించండి పాపం. ఇప్పుడు పాడలేము. అమ్మాయికి సిగ్గండి. అమ్మ వేలం పాట పాడటం వచ్చేమాట. ఏలం పాట వచ్చమ్మా. మీ ఇల్లు వేలం వేసేయమంటారా? ఇంట్లో బట్టలు కాదే, వేసుకుందా? మీ ఇల్లు వేలం వేసేయమంటారా? వేలం అమ్మ మనకు కావాల్సిన వేలం పాట ఇచ్చేవాళ్ళు, కానీ మామూలు పాటలు వేసేవాళ్ళు ఎందుకు? మనకెందుకు డబ్బు పట్టుకుని ఊరూరా తిరుగుతామా ఏంటి? తిరగం. మన దగ్గర ఉన్న వాళ్ళే ఆస్తులన్నీ వేలం పాట వేసాడు. అయితే మీ ఇల్లు వేలం పాట వేస్తాం. అత్తగారంటే ఇష్టమేనా? చెప్పగా అత్తగారికి ఏం పెడతా? ఆడబట్టు లాంఛనాలు ఏమన్నా అడుగు. ఏమన్నా ఇస్తారమ్మా? అసలు ఎంతమంది ఉన్నారు ఆడపడుచులు? ఆడపడు అమ్మాయిలు ఎంతమంది అండి? అమ్మాయిలు ఎంతమంది అమ్మా? నీకే మేము అడుగుతున్నాం. విజయంకులు అడుగుతున్నారే మనకి అందం. ఇద్దరు చెల్లెళ్ళు అండి. ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళు ఏమోనండి, ఆ, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయా? వాళ్ళిద్దరు జమీందారులండి. పెళ్ళిళ్ళు అయిపోయా? ఆ, అన్నీ అయిపోయాయి. వాళ్ళకి అన్నీ అయిపోయాడు, మేము ఒక్కలే బికార్లో మిగిలిపోయాడు. పిల్లలకు కూడా వడ్డాణాలు ఇచ్చాను నేను. ఎంత కష్టం ఇచ్చారండి పిల్లలకి. ఆ? మీ సోదంతా ఎందుకు? పిల్లనిస్తారో లేదో అడుగుతాం. మాకు అన్నీ తెలియాలి కదా. తెలిస్తే తర్వాత పిల్లనిస్తా అంటే అన్ని చెప్తాం. ఒకసారి నవ్వించుకోండి బాబు ఆ చేత. పెళ్ళివాడికి ఏముందో ఏమిటో ఎంత వస్తుందో ఏమాత్రం ఆస్తి చెప్పాలి ఇలా చెప్పండి. అలా కూర్చోకూడదు. ఏమండి మరి మీ అమ్మాయి కట్నం ఎంత ఇస్తారు? అలా ఎవరో నిలబడి అడగదు. ఆ? అలా ధైర్యంగా అడుగుతున్నాడు అండి. అడగాలి కదండి మరి. నాకు ఇందా చెప్పారుగా. ఇందాక చెప్పాను కదా, ఎంత? 50 లక్షలు. 40 లక్షలా? ఆ. కానీ మరి బ్యాంకు వాళ్ళు ఒప్పుకుంటారా ఏ అంత దాచుకోవడానికి? పొలమేగా. పొలం ఏమండి మరి ఆ అమ్మాయి కాలు ఏంటండి కొంచెం వంకరగా ఉంది. మీ కన్ను వంకరండి, కాలు వంకర కాదు. పర్వాలేదండి ఒకసారి మీ నడిపిస్తారా? మీ కన్ను వంకర అంతేగా. నడవమని చెప్పు. ఒక్కసారి నడవమని అదో నడిచింది వంకర కాళ్ళ కింద నడుస్తున్నది. నడిచింది కదా, నడుస్తుంది. ఏళ్ళు కూడా తేడాగా ఉన్నాయి. ఆహా. అంటే మీకు చూపు అంటలేదండి. ఆ అమ్మాయి నక్షత్రం ఏంటమ్మా? చూపాలి. ఆ అమ్మాయి నక్షత్రం స్వాతి. స్వాత. ఆహా. అబ్బాయి. అదే 3వ పాదం అమ్మ. వద్దు. 10వ పాదం. వద్దనకే బాబు చేస్తున్నాడు పిల్ల ఒక ఏదో ఒకటి అడుగు. 3వ పాదమా? 10వ పాదం. 10 పాదాలు ఎక్కడ ఉన్నాయి? ఉన్నవే 4 పాదాలు. వాళ్ళు 10 పాదాలు అంటే ఎలా ఒప్పుకుంటావు? వాళ్ళు 10 అన్నారు, నువ్వు కాదు. అమ్మాయికి 10వ పాదం అంట. 10. ఏదో పాదం ఉండే. ఏదో పాదం ఉంది. అమ్మాయికి చాలు. మరి అమ్మాయి బట్టలు అయి ఉతకగలదా? ఆ? బట్టలు ఉతకగలదా? మాకేం పట్టింది 50 లక్షలు కట్నం ఇచ్చేటప్పుడు. కాదు చాకలు రాడనుకోండి ఉతుకుతుంది. చాకలంతా అత్తగారు ఉతుకుతుంది. అత్తగారా? 50 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి కొడుకు మాకు 10 ఎకరాల భూమి, ఆ? ఈ 30,000 క్యాష్, 30,000 ఏ మూలకి? పిల్లాడు, 10,000 సొంత జీతం. ఇల్లు, 10,000 ఆస్తి ఓయ్. అన్నీ ఉన్నాయి మాకు. 10,000 జీతం ఏ మూలకి? 10,000 ఏంటి? ఆ? 10,000. 10,000 చెప్పింది. వెనకాల ఎవరో ఒకరు కట్టలు తెచ్చిస్తూనే ఉంటారు. అంటే అవన్నీ జీవితాంతం అలా ఇస్తుంటారు కట్టలు. అయితే లంచాలు బాగా పడతాడనమాట. ఆ తల్లికి లంచాలు బాగా పడతాడు. అన్నగారులు ఉన్నారా ఆ అబ్బాయికి? ఏ ఆ అమ్మాయి పట్టి? పెళ్లి కూతురికి ఉన్నారు ఎంతమంది? 5 మంది. 5గురు అన్నగారుల? మంచి పాండవుల్లో ఎదుగురు అంటే 5గురా? 5గురు కథానికి చెప్పించుకోమంటారు. ఐదుగురా? అమ్మాయి అంత ప్రాబ్లం చేస్తుంది. సరిగ్గా